ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదనో అడగలేదనో ఎవరు అనడంలే. ఖచ్చితంగా ఆయన అడిగే ఉంటారు. ప్రత్యేక హోదానే కాదు, ఇంకా రాష్ట్రానికి సంబంధించి చాలా ఇష్యూస్ కూడా అడిగి ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం పుష్కరాలకు ఆహ్వానం కూడా అడిగి ఉండవచ్చు. సరే, అపోజిషన్ పార్టీస్ కానీ లేకపోతే అపోజిషన్ పార్టీకి సంబంధించిన పత్రికలు కానీ అసలు అడగనే లేదు, వెళ్ళింది దానికోసం కాదు, రకరకాల కథనాలు ఉన్నాయి. అయినా సరే అడిగారని అనుకుంది. ఎందుకంటే 45 minutes భేటీలో డెఫినెట్గా ప్రస్తావన వస్తుంది. కానీ ఒకవైపు ఆయన అక్కడ మాట్లాడుతున్న సమయంలో ఒకవైపు రాజ్యసభలో ఓటింగ్ జరగాల్సిన సందర్భంలో దాన్ని మసిబూసి మారేడుకాయ చేస్తూ ఉంటే దాని మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు స్పందించలేకపోయారు, ఎందుకు ప్రధానమంత్రి నిలదీయలేకపోయారంటే కనీసం దాని ఓటింగ్ జరగనివ్వండి అని చెప్పి అడగలేకపోయారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఇవాళ రేజ్ అయింది. నిజంగా ప్రస్తావన లేదు అక్కడ. సరే, సుజనా చౌదరి గారు చప్పట్లు కొట్టారనేది ఒకటి కనపడింది అక్కడ. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా అలా కొట్టడం తప్పు, కొట్టకుండా ఉండాల్సింది, ఒక మంత్రిగా ఉండి ఎలా కొడతాడు ఆయన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఏమి అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నలిగిపోతుందా, అటు ప్రజలకు ఇటు కేంద్రానికి మధ్య నలిగిపోతుందా, లేక అడగడానికి ఏమన్నా దిగ్విజయ్ సింగ్ గారు సిగ్గుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు, కానీ సిగ్గుపడకపోయినా సంథింగ్ ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఏమైనా ఉందా, స్టాండ్ ఏంటో తెలియదు. అది స్టాండ్ చెప్పలేని ఒక డైలమా. అసలు స్టాండ్ ఎక్కడ చెప్పలేదండి. మాకు వ్యతిరేకమైనటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రైవేట్ బిల్లు పెట్టినప్పటికీ కూడా వీఆర్ సపోర్టింగ్ అని వెరీ క్లియర్గా మేము చెప్పడము. ఏ ప్రైవేట్ బిల్లు ఇంట్రడ్యూస్ అయిందో ఆ ప్రైవేట్ బిల్లు ఇంట్రడ్యూస్ అయ్యే సమయంలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగిందనేది అన్నీ ఆ చరిత్ర మొత్తం తెలుసు. ప్రత్యేకంగా మా చిత్తశుద్ధి, మా నిబద్ధత దాని గురించి ఇప్పుడు మేము మళ్ళీ వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు ఈ డిబేట్ స్టార్ట్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఒక చక్కటి మాట చెప్పారు. కళ్ళ ముందు కనపడేవే నిజాలుగా కనపడుతున్నాయి, 4 గోళ్ళలో జరిగేవి కనపడు కాదు. మన దౌర్భాగ్యం ఏంటంటే కళ్ళ ముందు కనపడేటటువంటి అంశాలు కూడా 4 గోళ్లతో మధ్యలో జరిగిన తర్వాత తెర మీద కనపడేటటువంటి అంశాలైనటువంటి నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఏమండి, ప్రతిదానికి ముందు 4 గోళ్ల మధ్య మాట్లాడుకుని అప్పుడు తెర మీదకి వస్తున్నాయి. వీళ్ళు ఆధార్ కార్డుకి సంబంధించి మనీ బిల్లుకి మార్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో కోర్టుకి వెళ్ళామన్నారు, కానీ తర్వాత చాలా సందర్భాల్లో లోక్సభలో కూడా చర్చలు జరిగిన సందర్భంలో తర్వాత ఎక్కడైనా నిలదీసి నిగ్గుదీశారండి. కన్వెన్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏ రోజైతే తలుపులేసి చీకట్లో గొంతు కోశారో ఆ రోజు 100 ప్రొవిజన్లతోటి 100 సెక్షన్లతో ఒక చట్టం తెచ్చాని 150 తప్పుడు తరగలతో తీసుకొచ్చి వేశారు, చూశారు మన నెత్తి మీద. అక్కడి నుంచి మొదలైందండి మనకి అరిష్టం. అది ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నట్టు కనపడుతుంది. ఆ అరిష్టం ఏదైతే ఉందో అది కనపడతానే ఉంది. అయితే మనీ బిల్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఎవరి భాష్యం వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏ బిల్ అయినా అది మనీ బిల్లో లేకపోతే జనరల్ బిల్లో మాకు అనవసరం, ఆ అంశాలు ఇవ్వండి. ఒకవేళ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఇది మనీ బిల్ అని చెప్తున్నారో ఫైనాన్స్ మినిస్టర్, ఇఫ్ ఇట్ ఈజ్ మనీ బిల్, మీకు పవర్ ఉంది రేపు లోక్సభలో, దాన్ని ఆ మనీ బిల్ని పాస్ చేసి పంపించేసేయండి. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇట్? దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక్కడ దయాల్ శంకర్ గారు మీరు మాట్లాడినప్పుడు చాలా అబ్జెక్షన్స్ నాకు ఉన్నాయి, కానీ నేను మాట్లాడలా. వినండి 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 ఆగండి. బీజేపీని మాత్రమే క్వశ్చన్ చేశారు. తర్వాత చెప్పండి, సప్లిమెంటేషన్ అనేది తర్వాత చేయండి, తప్పలేదు. నేను ఎవరికి ఎందుకు అడ్డుపడలేదంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎప్పుడైతే సరే ఎవరికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ని వెసులుబాటును వాళ్ళు వాడుకుంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చేసినటువంటి వ్యాఖ్య చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా మాకు కావాల్సిందే అని లోపల అడిగిన మాట ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. అది ఇవ్వకపోతే వచ్చేటటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో దానికి సంబంధించి తన యొక్క నిరసన ఏదైతే ఉందో ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలను స్పష్టం చేయడం జరిగింది. ఎస్, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కొంతమంది మేధావుల రూపంలో ఉండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఈ పన్నుల రాయితీలు వస్తాయని కూడా రాసేసి ఫేస్బుక్లో వాల్ పోస్టుల్లో పెట్టినటువంటి, గతంలో పార్టీలు నడుపుకొని మూసేసుకున్నటువంటి ఇవాళ సంఘ సంస్కృతులు కనపడుతున్నటువంటి పెద్దలు కూడా నేను కావాలంటే ఇప్పుడు కూడా ప్రూఫ్ నిజమా ఇది మీరు చాలా స్పష్టంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేటటువంటి బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి, నో డౌట్. పన్నులకి సంబంధించినటువంటి అంశంలో జీఎస్టీ వచ్చిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ప్రాబ్లం వస్తుందని పదే ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. ఒక్క ఎక్సైజ్ డ్యూటీ తప్పితే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కానీ ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ అలాగే ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ విడిగా ప్యాకేజీలో 2003లో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చినట్టు ఇస్తేనే